సో చాలామంది నేను అడిగే ప్రశ్న, సార్ లైఫ్ అంతా కష్టాలేనా? మా లైఫ్ మారదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ తెలుసుకోవాల్సింది, మీ కష్టాలకు కారణం మీరే. అంటే మీరు నమ్మి పెట్టుకున్న నామం. ఈ నామాలు దేవుడి ప్రతిరూపాలు. ఈ డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్‌కి ఈ పేరు కరెక్టా కాదా? అసలు మీ పేరులో సంఖ్యాబలం ఎంత ఉండాలి? అక్షరాలు ఎన్ని ఉండాలి? ఇది నాన్నగారు ఒక రీసెర్చ్ చేసి 20 ఏళ్ళు రీసెర్చ్ నాకు అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఏ డేట్‌లో పుట్టిన వాళ్ళు బర్త్ నంబర్, డిస్ నంబర్ ఇలా ఉంటే పేరు ఎలా ఉండాలి? ఎలా పిలిపించుకోవాలి? సంతకం ఎలా చేయాలి? సో మన అస్ట్రాలజీ చూసాము. దోషాలున్నాయి. ఈ దోషాల్ని బైపాస్ చేసేది నామమే. శివశంకర వరప్రసాద్‌లో కష్టాలుంటే చిరంజీవిలో సుఖాలున్నాయి. భక్తవచల్ నాయుడులో కష్టాలుంటే మోహన్ బాబులో సుఖాలున్నాయి. దిలీప్ కుమార్‌లో కష్టాలుంటే ఏఆర్ రెహమాన్ కోటీశ్వరుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్. ఇక్కడ నేను పేర్లు మార్చను. పేరులో వైబ్రేషన్స్ మార్చి మీకున్న బ్యాడ్ లక్ తీసేసి మీ పేరులో గుడ్ లక్, లక్కీ మొబైల్ నంబర్ ఎలా వాడాలి, లక్కీ స్టోన్స్ ఏమేసుకోవాలి, సంతకం పెట్టే విధానం ఎలా ఉండాలి, నేను చెప్పిన ప్రొసెస్ అన్నీ ఫాలో అయితే కష్టాలు మీ దగ్గరికి రావు. అండ్ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. సో న్యూమరాలజీ సుప్రీం. సో పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి 100% ఇస్తుంది గెలుపు. చాలామంది మాకు విడాకులయ్యింది, 50 లక్షల అప్పు ఉంది, నా భార్యతో నాకు కొట్లాట్లు, నా పేరు ఎలా ఉంది. ఇన్ని బాగలేవంటే పేరు ఓపెన్ చేయకూడదు. వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఇన్ని సమస్యలు పెట్టి ఒక పేజీ పెట్టి మా పేరు ఎలా ఉంది. పేరు బాగాలేకపోతేనే సమస్యలు, పేరు బాగుంటే సమస్యలు రావు. అండ్ చాలామంది రాంగ్ న్యూమరాలజీ కలిసి ఆ పేరులోకి ఇంకా నెగిటివ్ పెంచుకుంటున్నారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100 మంది ఆఫీసులో ఓపెన్ చేస్తున్నారు. నేర్చుకొని పోయిన వాళ్ళు కాదు, పని చేసిపోయిన వాళ్ళు. లాస్ట్ నా దగ్గర డ్రైవర్ 13 ఏళ్ళు డ్రైవర్గా ఉన్నాడు, మెహదీపట్నం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. నిన్న మొన్న చూస్తే ర్యాపిడో తోలుకుంటున్నాడు. సో దొరికితే మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడున్న ఫేమస్ న్యూమరాల్స్ ఎవరి పేర్లు కూడా బాగలేవు. వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి నంబర్స్ పెడతారు? సో దయచేసి చూసి బెస్ట్‌ని గెలవండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి.